की खपत औसतन 1000 यूनिट से भी कम थी। तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था। हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था। మిత్రులారా, వేగవంతమైన అభివృద్ధి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది. వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది. आज क्लीन एनर्जी से लेकर देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है। आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है। प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1400 यूनिट हो गया है। इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है। నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది. నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు 1400 యూనిట్లకి పెరిగింది. పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది. साथियों, देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है। चंद्रबाबू के नेतृत्व में आज यहां श्रीकाकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है। ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी। మిత్రులారా, దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ పైప్ లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది. आज चित्तूर में एलपीजी बॉटलिंग प्लांट शुरू हुआ है। ये प्लांट रोजाना 20,000 सिलेंडर भरने की क्षमता रखता है। इससे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में जॉब बढ़ेगी, युवाओं को नए अवसर मिलेंगे। ఈ రోజు చిత్తూరులో కూడా ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది. ఈ ప్లాంట్ రోజుకు 20,000 సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది. साथियों, विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर